హలో అండి, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ టు విజయలక్ష్మి వంటిల్లు. ఈరోజు నేను మీకు శనగల ప్రసాదం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ప్రసాదంగా కూడా వాడొచ్చండి, అలాగే ఈవినింగ్లో స్నాక్స్లా కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ శనగలని నేను ఒక కప్పు దాకా తీసుకున్నాను. వీటిని 3 to 4 టైమ్స్ శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా నానిన శనగలు అనేవి కొంచెం ఉబ్బుతాయి, చూసారా? ఇలా ఉబ్బిన తర్వాత వీటిని వాటర్తో సహా కుక్కర్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్ విజిల్ని మూతని ఫిక్స్ చేసేసి గ్యాస్ మీద పెట్టి 3 to 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈ శనగలని ప్రసాదంగా కూడా వాడుకోవచ్చు, అలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. మనం వర్షం పడ్డప్పుడు కూడా, వర్షాకాలంలో కూడా వీటిని ఈ వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా? ఈ రకంగా ఉడకాలి. ఇవంటే ఒక శనగని మెదిపితే చూడండి మెత్తగా అయిపోయింది. ఇలా ఉడకాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి. ఎక్సెస్ వాటర్ ఉంటే వాటిని స్టెయిన్ చేసుకోండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఈ శనగల ప్రసాదాన్ని ఇలా కూడా ప్రసాదంగా కూడా పెట్టొచ్చు. ఈ వరలక్ష్మి వ్రతంలో ఈ శనగలని ఉడికించి వాయనాలలో ఇచ్చి అందరికీ వాయనంలో కలిపి పెడితే చాలా మంచిది. శనగలు అనేవి వాయనంలో ఖచ్చితంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి పోపు గింజలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇలా వేగాక గుప్పెడు కరివేపాకు వేసి ఒక 2 దాకా ఎండుమిరపకాయలను మధ్యలోకి తుంపుకొని వేసి వేగనివ్వండి. ఈ పోపు అనేది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందాక వేగాక అప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన పోపులో గ్యాస్ ఉల్లిగడ్డలు వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఉల్లిపాయలు వేశాక వాటిని గ్యాస్ వెలిగించే వేపకూడదండి, అప్పుడు టేస్ట్ రాదు. ఉల్లిపాయలు అనేవి వేగకుండా కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేశాక ముందుగా మనం స్టెయిన్ చేసి పెట్టుకున్న శనగలను కూడా అందులో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే శనగల ప్రసాదం రెడీ. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ప్రసాదాలు ఈజీగా 1 అవర్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. 9 ప్రసాదాలు అనేవి తొందరగా రెడీ చేసుకోవచ్చు. అందులో ఇదొక రకం. చూసారా? ఎంతో టేస్టీ శనగల ప్రసాదం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.